అందరికీ హాయ్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్‌జే ఎడ్యుకేషన్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇప్పటివరకు జరిగిన అన్ని ఆర్ఆర్‌బీ గ్రూప్ డి అన్ని షిఫ్ట్‌లలో రీజనింగ్ నుండి ఎటువంటి ప్రశ్నలు వస్తున్నాయి, అసలు ఏ టాపిక్ నుండి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఇంకా ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్ ఇంకెవరు రాయలేదో వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి. మీరు చివరి వరకు ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన అన్ని షిఫ్ట్‌లలో మ్యాక్సిమం ఇవే క్వశ్చన్లు రిపీట్ అవుతున్నాయి రీజనింగ్ నుండి. కనుక ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల నేను మరిన్ని ఇలాంటి వీడియో చేయడం కోసం నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మొత్తం మన రీజనింగ్ అనేది 30 మార్క్స్ అండి. 30 మార్క్స్‌కి ఈజీగా మీరు 25 మార్క్స్ తెచ్చుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ 25 మార్క్స్ అనేవి నేను ఇప్పుడు చెప్పబోయే ఈ టాపిక్ నుండే వస్తున్నాయి. సుమారు ఇప్పటి వరకు జరిగిన సుమారు 20 డేస్ జరిగాయి కదండి ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్స్. ఈ 20 డేస్‌లో రోజుకి 3 షిఫ్ట్లుగా 2 ఇంటూ 3 మొత్తం ఈ 60 షిఫ్ట్లలో మొత్తం నేను ఈ 60 షిఫ్ట్లని మొత్తం నేను చూసి మొత్తం అనాలిసిస్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా రీసెంట్‌గా ఎగ్జామ్ రాశాను. నేను డిసెంబర్ 15న మొదటి షిఫ్ట్ అనేది రాయడం జరిగింది. ఇక మొదటి టాపిక్ దిశలు. ఈ దిశలు అనే టాపిక్ నుండి మనకు సుమారు ప్రతి షిఫ్ట్‌లో 3 నుంచి 4 ప్రశ్నలు వస్తున్నాయి. దాని నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్స్. ఈ సీటింగ్ అరేంజ్మెంట్స్ నుండి సుమారు 4 నుండి 5 ప్రశ్నలు. అంటే ఇప్పుడు ఒక రోజులో మొత్తం 3 షిఫ్ట్లు జరుగుతున్నాయి. ఈ 3 షిఫ్ట్లలో కూడా ఖచ్చితంగా దిశలు అనే టాపిక్ నుండి 3 నుంచి 4 ప్రశ్నలు, సీటింగ్ అరేంజ్మెంట్స్ నుండి 4 నుంచి 5 ప్రశ్నలు, ఇక కోడింగ్ అండ్ డీకోడింగ్ నుండి 4 నుంచి 6 ప్రశ్నలు. ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి దీంట్లో కలిపి అనమాట. ఇప్పుడు నెంబర్ సిరీస్ ఉంది కదండి, ఈ నెంబర్ సిరీస్ కూడా నేను దీంట్లో కలిపే చెప్తున్నాను. ఈ నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, దీంట్లో ఇంకా సబ్ టాపిక్స్ ఉంటాయి. ఈ మొత్తం కలిపి వాటి నుంచి 4 నుండి 6 అనేవి వస్తున్నాయి. అలాగే మిక్స్డ్ సిరీస్. మిక్స్డ్ సిరీస్ అంటే మీకు చెప్తాను తర్వాత. మిక్స్డ్ సిరీస్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. దీని నుంచి 4 నుండి 5 మార్క్స్ వస్తున్నాయి. అలాగే బ్లడ్ రిలేషన్స్, రక్త సంబంధాలు, వీటి నుంచి 3 నుంచి 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. దాని తర్వాత ఆల్ఫాబెట్ సిరీస్, దీని నుంచి కూడా 3 నుండి 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ఇప్పటి వరకు జరిగిన అన్ని ఆర్ఆర్‌బీ గ్రూప్ డి అన్ని షిఫ్ట్లలో కేవలం ఈ టాపిక్స్ నుండి సుమారు 25+ బిట్స్ అనేవి కేవలం ఈ టాపిక్ నుంచి అడుగుతున్నాడు. అంటే మిగతా టాపిక్స్ మొత్తం కలిపి ఓన్లీ 5 అడుగుతుండు. ఈ టాపిక్స్ మొత్తం ఈ 6 టాపిక్స్ కలిపి మొత్తం 25 బిట్స్ అడుగుతుండు. కనుక ప్రతి ఒక్కరు వీటి మీద ముందు ఫోకస్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఎవరైతే ఇంక ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళ కోసం చెప్తున్నా ఈ వీడియో. ఇక ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి ఎటువంటి ప్రశ్నలు వస్తున్నాయో. ఎగ్జాంపుల్ వైజ్గా చెప్తాను మీకు. ఇప్పుడు దిశలు అనే టాపిక్ నుండి ఎగ్జాంపుల్ చూసినట్టయితే అంటే సేమ్ ఇదే ప్రశ్న నేను ఆల్రెడీ 15th డిసెంబర్ ఫస్ట్ షిఫ్ట్లో ఆల్రెడీ నేను ఎగ్జామ్ రాశాను. దాంట్లో కూడా సేమ్ ఇదే ప్రశ్న వచ్చింది. అంటే ప్రశ్న విధానం ఒకటేని, కాకపోతే నేను ఇక్కడ ఈ వాల్యూస్ అనేవి మార్చాను అంతేని. రవి ఏ అనే పాయింట్ నుండి ఉత్తరం వైపు తిరిగి 10 కిలోమీటర్లు నడిచి ఆపై ఎడం వైపు తిరిగి 11 కిలోమీటర్లు నడిచి ఆపై మరలా ఎడం వైపు తిరిగి 10 కిలోమీటర్లు నడిచి బి అనే పాయింట్ దగ్గర ఆగాడు. ఇప్పుడు ఏ నుంచి బి అనే పాయింట్ మధ్య గల దూరం ఎంత, మరియు బి అనే పాయింట్ ఏ దిశలో ఉంది అని అడుస్తాడనమాట ప్రశ్న. ఇప్పుడు జరిగిన అన్ని షిఫ్ట్లలో దిశలు అనే టాపిక్ నుండి మ్యాక్సిమం ప్రశ్నలని ఈ విధంగా అడుగుతాడు. ఓకేనా? ఇప్పుడు మనకి దీనికి సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ మనం రవి ఏ అనే పాయింట్ అన్నాడు అంటే మనం ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటాం. అదేమన్నాడు? ఈ పాయింట్ మనం ఏ అనుకున్నట్లయితే ఉత్తరం వైపు, బై సపోజ్ ఇది తూర్పు, ఇది దక్షిణ, ఇది పరమడ, ఇది ఉత్తరం అనుకోండి. ఇలా మీ సైడ్ వేసుకుంటే మీకు కొంచెం యూజ్ అవుతుంది. ఉత్తరం అన్నాడు. సో మనం ఉత్తరం వైపు ఎన్ని కిలోమీటర్లు? 10 కిలోమీటర్లు 10 km నడిచి ఆపై ఎడం వైపు, ఎడం అంటే ఇది అవుతుంది కదండి, ఎడం వైపు తిరిగి మళ్ళీ 11 km అనమాట నడిచి ఆపై మరలా ఎడం వైపు అంటే ఇది అవుతుందండి. మళ్ళీ 10 km నడిచాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఈ పాయింట్ దగ్గర స్టాప్ అయ్యాడు అనమాట. ఇప్పుడు ఈ పాయింట్కి ఈ పాయింట్ మధ్య డిస్టెన్స్ అడిగాడు. మరి ఈ పాయింట్కి ఏ దిశలో ఉందని అడిగాడు. ఇప్పుడు మనం దీనికి మధ్య డిస్టెన్స్ ఎంత? 11 km వచ్చింది. ఎందుకంటే ఈ రెండు సమానం కాబట్టి. సో అప్పుడు మనం ఆన్సర్ ఏమేమి చేస్తాం? 11 km దూరంలో ఉన్నాడు. అలాగే ఇది ఏ వైపు అవుతుంది? తూర్పు వైపు అవుతుంది. సో మనకి ఎగ్జామ్లో దిశలు అనే టాపిక్ నుండి సేమ్ ఇలాంటి ప్రశ్నలనే ప్రతి షిఫ్ట్లో అడుగుతుండు, ఈజీగా అడుగుతుండు.
నేను చెప్పాను కదా సేమ్ ఇలానే అడుగుతుండే నేనైతే ఇలానే చేశాను. సో ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ దిశలోనే ఉండి ఇలాంటి ప్రశ్నలు మీరు ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీరు ఈజీగా అక్కడ ఆన్సర్ చేసేయవచ్చు. ఇక సీటింగ్ అరేంజ్మెంట్స్‌లో చూసినట్లయితే ఏ, బి, సి, డి, ఈ అనే 5గురు వ్యక్తులు ఒక వృత్తాకార బల్ల చుట్టూ కేంద్రం వైపు ముఖం చూసుకొని కూర్చున్నారు. అంటే కేంద్రం వైపు ముఖం పెట్టి కూర్చున్నారు. ఇక్కడ ఏమిచ్చాడు? బికి ఎడమ వైపున 2వ స్థానంలో సి కలడు. బికి కుడివైపున తక్షణంగా ఏ కలడు. ఏకి ఎదురుగా సి కూర్చున్నాడు. ఈకి ఎదురుగా డి కూర్చున్నాడు. ప్రశ్న, ఇక్కడ ప్రశ్న ఏమిస్తాడు? ఈకి కుడివైపున 2వ స్థానంలో ఎవరు కూర్చున్నారు? అంటే మనకి సీటింగ్ అరేంజ్మెంట్స్ నుండి మ్యాక్సిమం అన్ని షిఫ్ట్లలో సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతుండు. ఒక 6 మంది స్నేహితులు ఉంటారు. వాళ్ళు ఒక రౌండ్ టేబుల్ చుట్టూ మధ్య వైపు చూస్తూ కూర్చున్నారు. లేదా ఒక సరళ రేఖ అంటే అడ్డంగా ఉత్తరం వైపు చూస్తూ కూర్చున్నారు. ఇలా ప్రశ్న ఆడే ఇచ్చి ఆ కింద వాడికి రిలేషన్ ఇస్తాడు అనమాట. రిలేషన్ ఇచ్చిన తర్వాత కింద మనకు ప్రశ్న అడుగుతాడు. ఇప్పుడు బై సపోజ్ ఈ క్వశ్చన్ చూడండి, నేను చేస్తాను, ఆన్సర్ చేస్తాను. ఇక్కడ ఏమన్నాడు? ఏ, బి, సి, డి అనే 5గురు వ్యక్తులు ఒక వృత్తాకార బల్ల చుట్టూ కేంద్రం వైపు ముఖం చూసి కూర్చున్నారు. ఇది ఒక వృత్తాకార టేబుల్ అనుకుంటే మొత్తం మనం ఎన్ని ఇచ్చాడు? మొత్తం 5, 3, 4, 5. ఈ 5 మెంబర్స్ ఎక్కడనేది మనకి ఈ క్వశ్చన్లో అయితే ఇవ్వలేదు, కానీ కింద ఇచ్చున్నాడు కదా, వీటి బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. బికి ఎడమ వైపున 2వ స్థానంలో సి కలడు అన్నాడు. బై సపోజ్ బి ఇక్కడ తీసుకున్నట్లయితే బికి ఎడమ వైపున 2వ స్థానం అంటే ఇక్కడ నుంచి బికి ఎడమ వైపు ఏదవుతుంది? ఇది అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు? సి కలడు. బికి కుడివైపున తక్షణంగా ఏ కలడు. బి కుడివైపు ఏమవుతుంది? ఇది అవుతుంది, ఏ కలడు. ఏకి ఎదురుగా సి కూర్చున్నాడు. ఇక్కడ ఒక పాయింట్ చూసారా మీరు? అంటే ఖచ్చితంగా ఏ అనేవాడు సికి ఎదురుగా ఉండాలి. సో మనకి ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వదు. అప్పుడు మనం వెంటనే ఏం చేయాలంటే పక్కన వేరే ప్యాటర్న్ తీసుకొని సేమ్ అలానే మొత్తం 5 మెంబర్స్ తీసుకుంటారు. 1, 2, 3, 4, 5. అప్పుడు బి అంటే మనము కొంచెం ఫ్రంట్కి కానీ బ్యాక్ కానీ కూర్చోబెట్టి ఇప్పుడు తర్వాత సేమ్ ఫాలో అవ్వాలి. మళ్ళీ బికి ఎడమ వైపున 2వ స్థానంలో కలడు, సి కలడు అన్నాడు. ఓకే, అప్పుడు బికి ఎడమ వైపు ఇది అవుతుంది. ఇప్పుడు సికి ఆపోజిట్లో ఏ అన్నాడు. సరిపోయింది. ఇప్పుడు ఏకి ఎదురుగా సి కూర్చున్నాడు. ఇప్పుడు ఆపోజిషన్ సరిపోయింది. అలాగే బికి కుడివైపున తక్షణంగా ఏ కలడు, తక్షణంగా ఏ కూర్చున్నాడు, సరిపోయింది. ఇప్పుడు ద నెక్స్ట్ ఏంటి? ఈకి ఎదురుగా డి కూర్చున్నాడు. ఇది ఈ అనుకుంటే ఇక్కడ డి వేసుకుంటాం. ఇప్పుడు ఈ ప్రశ్న ఏంటి? ఈకి కుడివైపున 2వ స్థానంలో ఎవరు కూర్చున్నారు? ఇప్పుడు ఈ ఇక్కడ ఉన్నాడు. ఈకి కుడివైపున 2వ స్థానంలో ఎవరు ఉన్నాడు అంటే 1, 2 అంటే ఏ. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఏ అవుతుంది. అంటే మనకి ఈకి కుడివైపున 2వ స్థానంలో ఏ కలడు, అప్పుడు ఆన్సర్ ఏ అవుతుంది. సో ఈ సీటింగ్ అరేంజ్మెంట్స్ నుండి మ్యాక్సిమం ప్రశ్నలన్నీ ఇలా ఈజీగా ఇస్తాడు. కాకపోతే మీరు ఆ తక్కువ టైంలో మీరు ఆ ప్రశ్నను అర్థం చేసుకొని ఎంత వేగంగా మీరు అర్థం చేసుకొని ఆన్సర్ చేయగలరో అంత బెటర్. ఎందుకంటే మనకు అక్కడ టైం సరిపోద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దిశలు అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్కి మనకి ఎగ్జామ్లో టైం ఎక్కువ తీసుకుంటున్నాయి. మినిమం ఒక్కొక్క ప్రశ్నకు 1 నుంచి 2 నిమిషాల వరకు తీసుకున్నాయి. కాబట్టి మీరు టైం మేనేజ్మెంట్ చూసుకోవాలి. కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఎగ్జామ్ ఎవరైతే ఇంక రాయిపోతున్నారో వాళ్ళైతే కొంచెం ప్రాక్టీస్ చేయండి. మ్యాక్సిమం అన్ని వృత్తాకార లేకపోతే సరళ రేఖపై కూర్చున్నారు. ఈ 2 నుంచి ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి ఈ 2 ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఇక ఎగ్జాంపుల్ 3 అనమాట. 3 చూసినట్టయితే ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్. ఒక నిర్దిష్ట కోడ్లో పికాక్ను QFBD PLMగా రాస్తే అదే కోడ్లో ఈ PIGEON ఎలా రాస్తారని ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మన కోడింగ్ డీకోడింగ్ ఇచ్చినప్పుడు అంటే ఈ ప్రశ్నలో సేమ్ ఇప్పుడు ఆర్ఆర్బీ గ్రూప్ డిలో సేమ్ ఇంత ప్రశ్నలు వేస్తున్నాడండి. కాకపోతే ఇక్కడ నేను వాల్యూస్ మార్చాను అంతే. అర్థమైందా? ప్రశ్న లెవెల్ ఈజీగా వేస్తున్నాడు రీజనింగ్ నుండి. ప్రశ్న కూడా సేమ్ ఇలాంటి ప్రశ్నలే. ఇలా మనం చూసినట్లయితే ముందుగా మీరు ఏం చేస్తారంటే పికాకో అని ఇచ్చారు కదండి. ముందు మనకి వీటి మధ్యన రిలేషన్ మనం కొనుక్కోవాలి. సో ఇలా మన వాల్యూస్ వేసుకున్నాక మనకి ఈజీగా వేస్తాడు మ్యాక్సిమం. ఇప్పుడు పీకి క్యూకి ఏంటి డిఫరెన్సు? పీకి ప్లస్ పీక్యూ ఓకే +1 కలిపితే క్యూ వచ్చింది. ఈకి +1 కలిపాడు, ఏకి +1 కలిపాడు, సికి +1 కలిపాడు, ఓకి +1, సికి +1, కేకి +1. సో ఇదే ప్యాటర్న్ కూడా మనం ఏంటంటే PIGEON దీన్ని కూడా మన సేమ్ ప్యాటర్న్ ఫాలో అయ్యి +1 ఎట్లా అనమాట. ఇప్పుడు పీ తర్వాత క్యూ. ఓకేనా? ఇలా మొత్తం ఇక్కడ ఏ ప్యాటర్న్ ఫాలో అయ్యాడో మనం అదే ప్యాటర్న్ యూజ్ చేసి
మనం ఆన్సర్ చేయాలి. అర్థమైందా? అలా చేసింది ఇంతేనండి. రీజనింగ్‌లో అయితే మనకు పెద్ద హార్డ్‌గా అడగట్లేదు. జస్ట్ మహా అయితే +1 కలపమంటాడు, లేదా -1 తీయమంటాడు. లేదా +2 కలపమంటాడు, -1 తీయమంటాడు. అంటే కోడింగ్‌కు, డీకోడింగ్‌లో నేను చెప్పింది కేవలం ఒక ఎగ్జాంపులే. ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్‌లో మొత్తం సబ్ టాపిక్‌లు మినిమమ్ 4 మోడల్స్ ఉంటాయి. 4 మోడల్స్ అడుగుతుండు. అంటే ఈ మోడల్ నుంచి ఈ ప్రశ్న అడిగితే మిగతా 3 ప్రశ్నలు, 4 ప్రశ్నలు వేరే మోడల్ నుంచి అడుగుతుండనమాట. కాబట్టి ఈ కోడింగ్, డీకోడింగ్‌లో మీరు ఆ సబ్ టాపిక్స్ కూడా ఒకసారి చూడండి. ఇక ఇది చూసినట్టయితే మిక్స్డ్ సిరీస్ అనమాట. అంటే మనకేం చేస్తాడంటే కొన్ని మిక్స్డ్ నెంబర్సు, కొన్ని మిక్స్డ్ సింబల్సు, కొన్ని ఆల్ఫాబెట్స్ అవన్నీ కలిపి ఒక మిక్స్‌గా ఇచ్చి ఇది ఎడమ అంటాడు, ఇది కుడి అంటాడు. అంటే డైరెక్ట్ ప్రశ్న అనమాట. ఇలాగే ఉంటది ప్రశ్న. ఇప్పుడు ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా! రీజనింగ్‌లో ప్రశ్నలు మొత్తం ఈ మిక్స్డ్ సిరీస్‌లో ఇలానే ప్రశ్న ఉంటది. ఇచ్చేసి కింద మనకో ప్రశ్న అడుగుతాడు. పైన ఇచ్చిన అమరికలో సంఖ్యకు వెనువెంటన తరువాత చిహ్నం వచ్చిన సంఖ్యలు ఎన్ని కలవు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిక్స్డ్ సిరీస్‌లో మనము వాడు ఇచ్చిన ప్రశ్నను చాలా నిదానంగా, నెమ్మదిగా చదివి అర్థం చేసుకోవాలా. అప్పుడే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఆడేమడిగాడు? సంఖ్యకు వెనువెంటనే తరువాత చిహ్నం. అంటే ఇప్పుడు సంఖ్యకు వెనువెంటనే చిహ్నం రావాలి. అలా వచ్చిన సంఖ్యలు మొత్తం ఎన్ని కలవు అన్నాడు. ఇక్కడ అలాంటివి ఎన్ని కలవు? ఇదొక సంఖ్య. దీని వెంటనే చిహ్నం వచ్చింది. సో, ఇదొకటి చిహ్నం అంటే ఎటు లేదండి సింబల్ అనమాట. ఏదో ఒక సింబల్. దాని తర్వాత దాని నెక్స్ట్‌లో చూస్తే 7 ఉంది నంబర్ ఇక్కడ. కానీ పక్కన టీ ఉంది. అంటే ఇది కాదు. ఇలా చూసినట్లయితే 2 ఉంది. ఇక్కడ కూడా సేము. ముందు సంఖ్య ఉంది. దాని తర్వాత చిహ్నం ఉంది. మొత్తమైన ఏవి 2. దాని తర్వాత ఇదొకటి. ముందు సంఖ్య ఉంది. తర్వాత చిహ్నం ఉంది. ఇలాగనమాట. ముందు సంఖ్య ఉండి తర్వాత చిహ్నం ఉన్న సంఖ్యలు ఎన్ని అని అడగవచ్చు. లేకపోతే ముందు బేస్ సంఖ్య ఉండి తర్వాత సరి సంఖ్య ఉండే, మధ్యలో మళ్ళీ సరి సంఖ్య ఉండే సంఖ్యలు ఎన్ని అని అడగవచ్చు. ఇలా అనమాట. కొంచెం ముందుకి వెనక్కి మార్చి అడగవచ్చు. కాబట్టి ముందు ఈ ప్రశ్న మీరు మంచిగా అర్థం చేసుకొని చదివినట్లయితే అప్పుడే మీరు ఆన్సర్ చేసేస్తారు. దీనికి ఆన్సర్ అయితే మొత్తం ఎన్ని ఉన్నాయి? 3. ఎన్ని సంఖ్యలు కలవు అంటే 3 సంఖ్యలు కలవు. ఇక బ్లడ్ రిలేషన్ అనమాట. ఈ రక్త సంబంధంలోపే ఇలాంటి ప్రశ్నలు అడుగుతుండే. ఎలాంటివంటే ఒక ఫోటోలోని వ్యక్తిని చూపిస్తూ సురేష్ ఇలా అన్నాడు. ఈయన నా తల్లి యొక్క ఏకైక కుమారుడి తండ్రి. అయితే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి సురేష్‌కి ఏమవుతాడు? అంటే నేను ఇక్కడ చెప్పింది బ్లడ్ రిలేషన్‌లో ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. అంటే ఇదొక మోడల్. ఇలాంటివి బ్లడ్ రిలేషన్‌లో మనకి 3 అండ్ 4 ఉన్నాయన్నమాట. ఇటువంటి మోడల్స్. నేను అడిగి చెప్పింది ఇదొక మోడల్ అనమాట. ప్రతి షిఫ్ట్‌లో ఇలాంటిది ఒక మోడల్ బ్లడ్ రిలేషన్ నుండి. అలాగే మిగతావి 2, 3 మోడల్స్ ఉన్నాయి కదండీ! వాటిలో నుంచి ఒక్కొక్క ప్రశ్న అడుగుతుండు. మొత్తం కలిపి 3-4 ప్రశ్నలు బ్లడ్ రిలేషన్ నుంచి అడుగుతుండనమాట. దీనికి సొల్యూషన్ చూడండి. ఇప్పుడు సురేష్ అన్నాడు. సురేష్ అని మనం తీసుకున్నట్లయితే సురేష్ ఏమంటున్నాడు? ఒక ఫోటోలోని వ్యక్తిని చూపిస్తూ అంటే సురేష్ ఒక ఫోటోలోని ఒక వ్యక్తిని చూపిస్తుండు. ఈ వ్యక్తి ఎవరో మనకి తెలీదనమాట. ఇది సురేష్ అనుకోండి. అప్పుడేమన్నాడు? ఈయన నా తల్లి యొక్క ఇప్పుడు సురేష్ అన్నాడు కదా! ఇప్పుడు చూస్తున్నానండి. సురేష్ అంటే బాయ్ కాబట్టి ప్లస్ చేసుకున్నాను. తల్లి, తల్లి అంటే మనం పైన అనమాట. ఇది ఒకటి సెపరేట్ కోడ్ అండి. తల్లి మదర్ అన్నారు కాబట్టి ఇక్కడ డాట్ పెట్టుకున్నాం. ఈయన నా తల్లి యొక్క ఏకైక కుమారుడు. తల్లి యొక్క ఏకైక కుమారుడు అంటే ఎవడవుతాడండి? మళ్ళీ మనకి సురేషే అవుతాడనమాట. తండ్రి అన్నాడు. సో, ఇతను తండ్రి. టీ ప్లస్. అయితే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి సురేష్‌కి ఇప్పుడేమవుతాడండి? ఇతని తండ్రికి ఇంట్రొడ్యూస్ చేస్తూనే ఈ ఫోటోలో ఉన్నది ఇతని తండ్రియే. కాకపోతే మనకేంటంటే కన్‌ఫ్యూజ్ చేయడానికి ఇలా అడిగాడనమాట. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమవుతుంది? తండ్రి. అంటే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు? సురేష్‌కి ఏమవుతాడు? తండ్రే అవుతాడు. ఓకేనా? అలాగనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇది ఆల్ఫాబెట్ సిరీస్ అండి. మాక్సిమం ఆల్ఫాబెట్ సిరీస్ నుండి ప్రతి షిఫ్ట్‌లో మినిమమ్ తక్కువలో తక్కువ 3-4 ప్రశ్నలు వస్తున్నాయి. అవి కూడా చాలా ఈజీగా ఇస్తుండు. ఎంత ఈజీగా అంటే మీరు కేవలం మీరు ఆల్ఫాబెట్స్‌లో వాటి యొక్క సంఖ్యలు గుర్తుంచుకుంటే చాలు. ఎందుకంటే అవి మాక్సిమం +1 లేదా -1 లేదా +2 లేదా -2 అంతే. అంతేగాని ఇప్పుడు మనల్ని ఎక్కువ టైం వేస్ట్ చేయడానికి డివైడెడ్ బని, ఇంటూ గాని అటువంటివి ఇవ్వట్లేదు. జస్ట్ డైరెక్ట్ అడుగుతుండు. కాబట్టి బై సపోజ్ ఇది చూడండి. ఇలాంటి సిరీస్ అడుగుతుండు మొత్తం. టీజీఎఫ్ ఉంది. ఇక్కడ యూజీహెచ్ ఉంది. ఇక్కడ విఐజే ఉంది. ఇక్కడ తర్వాత ఏం వస్తదని అడిగాడు. ఇప్పుడు నార్మల్ చూసినట్టయితే ముందు వీటికి మీరు వాల్యూస్ ఏసుకోవాలా. ఎస్ అంటే ఎంత? 19, సి అంటే 3, 4 ఇదంతా 20, ఈ అంటే 5, ఎఫ్ అంటే ఎంత? ఎఫ్ అంటే 6 అనమాట. అప్పుడు మీకు ఒక ప్యాటర్న్ అర్థమైపోద్ది. ఇక్కడ 19 అన్నాడు, 20 అన్నాడు. అందుకే దీనికి ఎంత డిఫరెన్సు? +1.
ఇక్కడ C3 అన్నాడు, ఇక్కడ 5 E5 అన్నాడు. దీనికి ఎంత డిఫరెన్సు? +2. డీకి F అన్నాడు అంతే +2. అంటే ఇక్కడ ఏ సిరీస్ ఫాలో అవుతుంది? 1, 2, 2 సిరీస్. ఇప్పుడు వి అంటే ఎంత అంటే ముందు మనం వాల్యూస్ మనం తెలుసుకోవాలి, అప్పుడే మనం ఈజీగా చేయవచ్చు. వి అంటే 22, ఐ అంటే ఎంత? ఐ అంటే 9, జే అంటే 10. ఇప్పుడు 22 అంటే దీని నెక్స్ట్ ఏమొస్తుంది? 1 కలిపాడు కాబట్టి విడబ్ల్యూ వస్తుంది. ఐ తర్వాత ఏమొస్తుంది? ఐజే. జే తర్వాత ఏమొస్తుంది? కే. దీనికి ఆన్సర్ అప్పుడు ఏమవుతుంది? డబ్ల్యూజేకే. ఈ విధంగా మనకి రీజనింగ్ అనేది అసలు హార్డ్ అడగట్లేదు. ఇప్పుడు జరిగిన అన్ని షిఫ్ట్లలో అన్నిటికైనా ఈజీ ఏంటంటే రీజనింగే. ఎందుకంటే రీజనింగ్ ప్రతిదీ మనకి ఈజీగా అడుగుతాడు, కేవలం బేసిక్సే అడుగుతాడు, అంతేగాని హార్డ్గా ఏం అడగట్లేదు. కాబట్టి నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో, నేను చెప్పిన ఈ మోడల్సే, ఈ ఎగ్జాంపుల్సే ప్రతి షిఫ్ట్లో వస్తున్నాయి. కాబట్టి మీరు గాబర పడిపోయి ఏ చదవాలి, అమ్మాయి ఎటువంటివి వస్తున్నాయి అనేసి ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా, నేను ఏవైతే చెప్పానో మోడల్స్ ఎగ్జాంపుల్ చెప్పానో సేమ్ మీరు ఇలాంటి ఎగ్జాంపుల్సే మీరు ప్రిపేర్ అవ్వండి. అంతేగా నేను చెప్పిన ఈ ఎగ్జాంపులే వస్తుంది అంటే ఇది రాదు. ఇటువంటి ఎగ్జాంపుల్స్ వస్తాయి అన్నమాట. ఇటువంటి ఎగ్జాంపుల్స్ కానీ మీరు ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా మీరు రీజనింగ్ నుండి 25+ తక్కువలో తక్కువ మీరు 30 మార్కులు కూడా తెచ్చుకోవచ్చు. అది ఎలాగంటున్నారా? ఈ మిగతా 5 మార్క్స్ అనేవి వేరే టాపిక్స్ అడుగుతున్నాడు. కాబట్టి మీరు కేవలం ఈ 6 టాపిక్స్ కానీ మీరు కవర్ చేసుకున్నట్లయితే 25+ ఈజీగా వస్తాయి. కేవలం నేను ఇప్పుడు ఏది చెప్పిన ఎగ్జాంపుల్స్ కేవలం అటువంటి మోడల్సే వస్తున్నాయి. లేకపోతే ఇక్కడ కోడింగ్, డీకోడింగ్లో కొన్ని సబ్ టాపిక్లు ఉన్నాయి, అటువంటి మోడల్స్ అడుగుతాడు. ఇక్కడ రక్త సంబంధాల్లోపే కొన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయి, అటువంటివి అడుగుతాడు. అంతే, మిగతావన్నీ సేమ్ నేను చెప్పిన ఇప్పుడు ఏవైతే చెప్పిన మోడల్స్ అటువంటివి అడుగుతాడు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఇప్పటివరకు ఇంకెవరైతే ఎగ్జామ్ అవ్వలేదో వాళ్ళందరికీ ఇదో మంచి అవకాశం. ఎందుకంటే ఎటువంటి ప్రశ్నలు అడుగుతుండో వాటి యొక్క డెప్త్, మీడియం, హార్డ్ లెవెల్ మీకు తెలిసిపోతుంది. కాబట్టి ముందుగా మీరు ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడానికి మంచి అవకాశం అనమాట. మీరు వీటి మీద కానీ ఫోకస్ చేసి చదివినట్లయితే మీకు ఈజీగా మంచి స్కోరు మినిమం 100కి ఈజీగా. ఇప్పుడు ఇంకెవరైతే ఎగ్జామ్ రాయలేదు, ఇంకా రాయబోతున్నారో వాళ్ళైతే 60 ఇంకా 65+ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అవకాశం ఉంది. ఏ టాపిక్స్ నుండి ఎక్కువ అడుగుతుంది అనేవి తెలిసిపోతుంది. నేను ఆల్రెడీ ఏ టాపిక్స్ నుండి ఎన్ని ప్రశ్నలు అడుగుతుంది అనేది ఆల్రెడీ నేను వీడియో చేశాను, నా ఛానల్లో ఉంది. ఇంతవరకు అయితే ఎవరైతే ఆ వీడియో చూడలేదో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ చూడండి, లేదా నా ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. అలాగే నేను ఎగ్జామ్ రాశాను. నేను December 15th ఫస్ట్ షిఫ్ట్స్ అనేది రాయడం జరిగింది. సో నేను ఎగ్జామ్ ఎలా రాశాను, నేను చేసిన మిస్టేక్లు ఏంటి, నేను ఎలాంటి ఫేస్ చేశాను అనేది నేను ఒక వీడియో కూడా చేశాను. అది కూడా నా ఛానల్లో ఉంది. ఎవరైతే చూడలేదో వెళ్ళి చూడండి. చూడడం వల్ల మీకు అర్థమవుతుంది అనమాట, ఆ పేపర్ ఏ లెవెల్లో ఉంది, టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఎక్కువగా ఏ టాపిక్స్ నుండి అడుగుతుంది అనేది మీకు ఒక అర్థమవుతుంది. అంటే మీ ప్లానింగ్, ప్రిపరేషన్ అనేది కొంచెం మెరుగుపరుచుకోవచ్చు నేను ఇచ్చిన రివ్యూ బట్టి మీరు కొంచెం అర్థం చేసుకొని. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఆర్జే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్లు ఉంటే మీకు ఈ గ్రూప్ డి ఎగ్జామ్స్ కోసం కానీ, లేదా రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ వీటిలో ఎటువంటి టాపిక్స్ ఎక్కువ వస్తున్నాయి అనేది మీకు ఏదైనా డౌట్ ఉంది కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే, బ్రో మీరు చెప్పారు ఈ టాపిక్స్ ఓన్లీ చూసి వెళ్ళిపోతే అయిపోద్దా అంటే నేను అలా చెప్పట్లేదండి. నేను అలా చెప్పేసి నేనైతే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వను. నేను చెప్పింది ఏంటంటే ఈ టాపిక్స్ నుండి ఇప్పటివరకు జరిగిన అన్ని షిఫ్ట్లలో మ్యాక్సిమం అడుగుతుండు కాబట్టి ఎక్కువ వీటి మీద ఫోకస్ పెట్టండి. మిగతా వాటి మీద కూడా ఫోకస్ పెట్టకపోవడం మీ ఇష్టం, కానీ వీటి మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టండి అని చెప్తున్నాను, అంతవరకే. ఓకేనా? ఓకే అండి. థ్యాంక్ యూ.